ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము పరిశుద్ధమైన ముత్యములు ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము 17-16 మనము చదవగలిగితే అక్కడ ఏముంటుందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని తెలియజేస్తాడండి. మీరు శిష్యులు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అని చెప్పేసి అన్నాడండి. ప్రియులారా, మనం కూడా యేసుకి శిష్యులమే. బాప్తిసం తీసుకొని దేవుని సంకల్పానుసారంగా ఈ భూమి మీద ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరూ కూడా శిష్యులే. కాబట్టి ఈ భారం మొదటి శతాబ్దంలో ఆ శిష్యులకే కాదు, మనకు కూడా వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటున్నారు కనుకనే ప్రతి క్రైస్తవుడు సర్వలోకమునకు వెళ్ళకపోయినా వారికి అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి సువార్తని ప్రకటిస్తున్నారు. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత, ధర్మం ఇది సువార్తని ప్రకటించటము. అయితే మనం ఏం చేస్తున్నామంటే, సువార్త ప్రకటించమని ఆయన చెప్పాడు కనుక మనము విరివిగా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మనము సువార్త అందిస్తున్నాం. ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడైనా మనం ఉన్నప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, సందర్భానుసారంగా ఫ్రెండ్స్ గెలిచినప్పుడు, చేతనైనంత వరకు సువార్తను మనం ప్రకటిస్తూనే ఉంటున్నాం. కొన్ని సందర్భాలలో మనం ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది వింటున్నారు, మరికొద్ది మంది వినటంలే, రిజెక్ట్ చేస్తున్నారు. అయినా మనం ఏం చేస్తున్నామంటే, బలవంతంగా బై ఫోర్స్ వారికి దేవుడి జ్ఞానం అందిస్తూ ఉంటున్నాం. ఎందుకు అనంటే, బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. మీరు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము చదివినా, మిగతా గ్రంథాలు చదివినా, దేవుడు తన సేవకులకి ఏం తెలియజేస్తాడంటే, వారు విన్నా వినకపోయినా మీరు బోధించండి అని చెప్పేసి దేవుడు అంటాడు. వారు వినను వినకపోయినను మీరు సువార్తని, అంటే దేవుడు నా మాటల్ని మీరు వారికి బోధించండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆయా సందర్భాలలో ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఇవి ఉన్నాయి కదా, వాడు వింటే ఏంది, వినకపోతే ఏంటి, వానికి సాక్షార్థంగా ఉన్నదా లేదా, మనము చెబుతున్నామా చెప్పటలేదా, మన పని మనం జరిగిస్తున్నామా జరిగించలేదా అన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకొని ప్రతి ఒక్కడికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తని, దేవుడి జ్ఞానమును అందించుకుంటూ మనం వెళ్తున్నాం. అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్న కొన్నిటిని బేస్ చేసుకొని ఇలాగ మనం మూవ్ అవుతున్నాం. కానీ యేసు ఏ పని అయితే శిష్యులకు అప్పచెప్పాడో, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని, అదే యేసు ఏం చెప్పిండు తెలుసా? సువార్తను ప్రకటించేటప్పుడు, అంటే దేవుని జ్ఞానం అందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సుమి అన్నాడు. జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా దేవుని జ్ఞానం
సువార్తను నువ్వు ప్రకటించొద్దు అని ఆ మాటలు చెప్పిన యేసే మళ్ళీ ఈ మాటలు కూడా చెప్పాడు. ప్రపంచ క్రైస్తవ్యం ఆ గ్రేట్ కమిషన్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప యేసు రెండవసారి జాగ్రత్తల గురించి చెప్పిన సంగతిని మాత్రం అంతగా పట్టించుకోవటం లేదు. ఏం చెప్పాడు యేసు అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త అందరూ ఓపెన్ చేయండి. 7వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అనడండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి అన్నాడు. ఆ తర్వాత జాగ్రత్తల గురించి కూడా చెప్తున్నాడు. ఏంటా జాగ్రత్తలు అని ఆలోచిస్తే, శిష్యులారా, పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి అన్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకండి. నెంబర్ 1 జాగ్రత్త. నెంబర్ 2 జాగ్రత్త ఏంటంటే, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి అన్నాడు. 2 జాగ్రత్తలు. పరిశుద్ధమైనది ఏం చెప్పిండు? కుక్కలకి పెట్టకుడి. ఆ తర్వాత మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. ఈ జాగ్రత్తలు మీరు ఫాలో అవుతూ సువార్తని ప్రకటించుకుంటూ జ్ఞానం అందించుకుంటూ మీరు వెళ్ళాలి. నేను చెప్పిందని ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళి ఎవరికి పడితే వాడికి ఇష్టం వచ్చినట్టుగా అవకాశం దొరికిందిలే అని, టయాన్ని యూటిలైజ్ చేసుకున్నామని, ఈ పని చేస్తే నా పని అయిపోయిద్దిలే, ఒక బాధ్యత తీరినట్టు అని చాలామంది ప్రియులారా వెళ్తూ ఉంటున్నారు, బోధిస్తూ ఉంటున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా యేసు అంటున్నాడు, నేను చెప్పిన ఈ జాగ్రత్తలు మీరు పాటించకుండా పరిశుద్ధమైనది మీరు కుక్కలకు పెట్టిన, మీ ముత్యములను పందుల ఎదుట వేసిన రిజల్ట్ ఏంటిది చెప్తున్నా వినండి అని అంటున్నాడు. ఏంటది? వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా నా మాటలు పక్కకు పెట్టేసి మీకు నచ్చినట్టుగా మీరు ఫాలో అయ్యారనుకోండి, అవి ఏం చేస్తాయి తెలుసా? వాటిని కాళ్ళతో తొక్కి ఏమంటుందండి, మీ మీద పడి మిమ్మును చీల్చివేస్తాయి. అంటే మీరు చనిపోతారు. ఇంకా రిజల్ట్ ఇలాగ ఉండబోతుంది. ఒకే మూసలో ఒకే దారిలో మీరు వెళ్ళొద్దు. అది చెప్పిన నేనే ఇది కూడా చెబుతున్నా. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చాలామంది కూడా గ్రహించక యేసు మాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా నచ్చినట్టుగా ఫాలో అవుతూ లోకములో లోకుల ద్వారా శాపమునకు నాశనమునకు గురైపోతూ ఉంటున్నారు.
అర్థం చేసుకోండి ఈ మాటలలో ఉన్నటువంటి భావం. మొదటి దానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ రెండవ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే జాగ్రత్తలు పాటించకుండానే సువార్త దేవుడి జ్ఞానం అందిస్తున్నారు. ఇకపోతే ఈ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక్కసారి మనం గ్రహిద్దాం. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి అన్నాడు. ఒక్కటి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. పరిశుద్ధమైనదిగా పిలువబడుతున్న ఈ ముత్యములు దేనితో పోల్చబడ్డవి? పరిశుద్ధమైన ముత్యములు ఏమిటి? దేనితో పోల్చబడ్డవి? నెంబర్ 1, కుక్కలుగా పందులుగా పిలువబడుతున్నవి దేనితో పోల్చి చెప్పాడు? నెంబర్ 2, ఈ విషయాన్ని కూడా ప్రియులారా ఈ సమయంలో మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. ముందుగా పరిశుద్ధమైన ఈ ముత్యములు ఏమై ఉన్నాయి? నెంబర్ 1 విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. పరిశీలించి గ్రహించకపోతే కాన్సెప్ట్ అర్థం కాదు. కాబట్టి ఇది ఏమై ఉన్నదో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధమైన ముత్యములు, పరిశుద్ధమైనదిగా పిలువబడుతున్న మన ముత్యములు ఏమై ఉన్నాయి? ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాల కలయిక. పుస్తకాలన్నా గ్రంథాలన్నా ఒక్కటే. ఈ 66 పుస్తకాలలో ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనం స్టడీ చేస్తే ఈ 66 పుస్తకాలలో దేవుని జ్ఞానము మిళితమై ఉంది. దేవుని జ్ఞానము ముడి పదార్థంగా ఉంది. 66 పుస్తకాలలో దేవుని జ్ఞానము ముడి పదార్థముగా ఉంది. దేవుని మాటలంటేనే దేవుని యొక్క జ్ఞానం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని గురించి మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలలో ఉన్న ఈ దేవుని జ్ఞానాన్ని గురించి మనము డెప్త్గా ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఆ జ్ఞానము ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా అర్థమైంది. గొప్ప స్థితిలో ఆ జ్ఞానం ఉన్నట్టుగా మనకు అర్థమైంది. శ్రేష్టమైన స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమైంది. లోకములో మానవుల దృష్టికి ఏదైతే గొప్పదిగా ఉంటుందో పిలువబడుతుందో దానికి అంతటికి పైగా ఆ జ్ఞానము ఉన్నట్టుగా ప్రియులారా మనకి అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని జ్ఞానం యొక్క స్థితిని గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. అది శ్రేష్టమైనది. ప్రియులారా, దీన్ని మనసులో పెట్టుకొని ఒక్కసారి బైబిల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఆ జ్ఞానముని గురించి దేవుడు తన సేవకుల ద్వారా ఎలాగ పలికిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దామండి. మీ చేతిలో ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. యోబు గ్రంథంలోనికి వెళ్దాము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్న నేనే, మీరు చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనము, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట వెత్తకూడదు.
ఎవరంటారండి? యోబు గారు అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. పగడముల పేరు, ముత్యముల పేరు. యేసు అన్నాడు కదా, మీ ముత్యములను పందుల ఎదుట ఏద్దు అన్నాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు యోబు, పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట. దాని ఎదుట అంటే జ్ఞానం. పైన చదువుకుంటూ వస్తూ ఉంటాంటే అర్థమవుతుంది. జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా, జ్ఞానం యొక్క శ్రేష్టమైన సంగతిని గురించి. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట అసలు ఎత్తకూడదు, తట్టుకోలేదు. అర్థమవుతుందా అండి? ప్రధానమంత్రి ముందు ఒక భిక్షగాడి గురించి, ఒక రౌడీ సీటర్ గురించి మాట్లాడకూడదు, తట్టుకోలేడు. ఈ లోకంలో దుర్మార్గులు ఉంటారు, పాపులు ఉంటారు. పాపుల ప్రస్తావన, పాపుల గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎత్తకూడదు, వారు తట్టుకోలేరు. జ్ఞానం ముందు ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. 66 పుస్తకాలలో ఉన్న దేవుడి జ్ఞానం. దాని ముందు దానికంటే తక్కువైన, నీచమైన, డిగ్రేడ్లో, అంతకంటే జీరోలో ఉన్న దేని ప్రస్తావన కూడా తీసుకొని రావద్దు, మాట ఎత్తొద్దు ప్రియులారా. అంటే మీరు ఆలోచించండి, జ్ఞానానికి ఉన్న శ్రేష్టత, గొప్పతనాన్ని మీరు ఆలోచించాలని దేవుడు యోబు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. జ్ఞాన సాంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. జ్ఞాన సంపాద్యము, దేవుడి జ్ఞాన సంపాద్యము ఎవడైతే సంపాదించుకుంటాడో, సేకరించుకుంటాడో ప్రతి ఆదివారము, అది కెంపుల కన్నా ఏమంటుందండి? కోరదగినది, కెంపుల కన్నా శ్రేష్టమైనది. మన దగ్గర జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకొని మన దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, అంతకంటే ముందున్న బంగారం కంటే, వజ్రాల కంటే, మనం సేకరించుకున్న ముత్యాల కంటే, కెంపుల కంటే, గోమేదాల కంటే, రత్నాల కంటే, రాసుల కంటే, పగడముల కంటే ప్రియులారా జ్ఞానము శ్రేష్టమైంది అని చెప్పేసి అంటున్నాడు. మానవుల దృష్టికి బంగారానికి చాలా వాల్యూ ఉందండి. బంగారం అంటే పడి చేస్తారు, ముత్యములను సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఇవి వీళ్ళ దగ్గర పెట్టుకోరు అనుకోండి, బీరువాలో పెట్టుకోరు అనుకోండి, ఎంత గ్రేట్గా ఫీల్ అవుతారు తెలుసా? మాకు మించిన వారు లేరు, గొప్పవారు మేమని అనుకుంటారు. వాటి ప్రస్తావన జ్ఞానం ముందు ఎత్తుద్దట ప్రియమైన దేవుని బిడ్డలారా, తట్టుకోలేదట. త్రాసులో పెట్టి చూస్తే దేనికి పనికిరావట మానవుల దగ్గర ఉన్న ఈ సంపద అంతా కూడా. అర్థం చేసుకోండి. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. ఎత్తినవంటే మనకి శాపమే, పాతాళ లోకానికి మనం వెళ్ళిపోవడమే. అంటే వాటి పేరు నువ్వు ఎత్తుతున్నావంటే దేన్ని హైలైట్ చేస్తున్నావు, దేన్ని డిగ్రేడ్ చేస్తున్నావు? లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు హైలైట్ చేస్తున్నావు, దేవుడి జ్ఞానాన్నేమో కింద పెట్టేస్తున్నావు. ఎంత శ్రేష్టమైంది దేవుడి జ్ఞానం, ఎంత ఉన్నతమైంది, ఎంత గొప్పది. ప్రేమన దేవుని బిడ్డలారా, అసలు ఎత్తకూడదట. లోక సంబంధమైనది ఏది కూడా వాటి గొప్పతనం గురించి ఎత్తకూడదు.
నువ్వు 100 చెప్పురా, వారి పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటారు కొంతమంది. అస్సలు నువ్వు ఎత్తొద్దు, తట్టుకోలేని అంటాం. ఇక్కడ జ్ఞానము కూడా రోషంతో ఉంటుంది. నేనేంది, నా గొప్పతనం ఏంది, నా ముందు వాటి గురించి మాట్లాడుతావా నువ్వు అంటే? మీరు ఆలోచించండి, 66 పుస్తకాలలో ఉన్న దేవుడి జ్ఞానము ఎంత శ్రేష్టమైందో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6లో ఏమంటున్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని చెప్పేసి అన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనదిగా పిలువబడుతున్న ముత్యములు ఏంటి అంటే, ఈ ముత్యములకి పరిశుద్ధమైన దానికి సాదృశ్యంగా ఉంది 66 పుస్తకాలలో దేవుడి యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానము పరిశుద్ధమైన వాక్యములకి, పరిశుద్ధమైనటువంటి ముత్యములకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న లేఖనాలు, మీ దగ్గర ఉన్న దేవుని జ్ఞానము కుక్కల దగ్గర, పందుల దగ్గర మీరు వేయొద్దు అన్నాడండి. కన్క్లూషన్ అది. మీరు వేయొద్దు. జ్ఞానము చాలా శ్రేష్టమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది, ఉన్నతమ పరిశుద్ధమైన దానికంటే శ్రేష్టమైనది. ఇలాంటి దాన్ని తీసుకెళ్ళి కుక్కల దగ్గర పెట్టటము, పందుల ముందు వేస్తే స్వీకరిస్తే అదే ఈ గొప్పదానైనటువంటి ఈ జ్ఞానము కుక్కల లాంటి వారికి, పందుల లాంటి వారికి చెప్పితే అర్థమైందండి. రిసీవ్ చేసుకుంటారా? చేసుకోలేరు ప్రియులారా. ఎంత సూపర్ థియరీ చెప్పినా అర్థం కాదు. కాబట్టి నేను చెప్పినా కూడా ఒకవేళ మీరు వేసిండ్రు అనుకో, రిజల్ట్ ఏంటి ఏమంటానండి? 6లో వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి, ఈ జ్ఞానాన్ని వారు కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను, మొదటికి మోక్షం వస్తుంది. జ్ఞానము ఉన్నతమైనటువంటిది కదా. ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్ళి దుర్మార్గులకి, దుష్టులకి, రెబల్స్కి, చికాకు చేసే వాళ్ళకి మనం అందిస్తే వారు ఇంటరా? పట్టించుకోడు. వాడు జ్ఞానాన్ని పట్టించుకోడు, మనల్ని పట్టించుకోడు, మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోడు. వాడు అంటే వాడి దృష్టిలో ఈ జ్ఞానాన్ని వాడు తక్కువ చేస్తున్నాడు. వాడు ఈ జ్ఞానాన్ని తక్కువ చేస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాము? దేవుడి జ్ఞానాన్ని వాని దగ్గర తక్కువ చేస్తున్నాం, వాడిని మనం హైలైట్ చేస్తున్నాం. వాడు వింటలేదు, మన మాటలు పట్టించుకోవటలేదు, మన మీద తిరగబడతానంటే వాని ముందు మనం ఈ జ్ఞానం తక్కువ చేసినట్టేగా. జ్ఞానం తక్కువ లేకపోతే అన్నిటికంటే ఎక్కువ? అంటే అన్నిటికంటే ఎక్కువగా ఉన్న ఈ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాము? దేవుని సంకల్పాన్ని పక్కకు పెట్టి, యేసు మాటలు పక్కకు పెట్టేసి వాని ముందు తక్కువ చేస్తాము. ఆప్రేలు వారెంత వాళ్ళ ముందు మనము తక్కువ చేస్తున్నాము. అంటే చీపుగా మాట్లాడరు తెలుసా అండి? మీరు, మీ దేవుడు, మీ జ్ఞానము, మీ లేఖనాలు, మీ బ్రతుకులు మాకు చెబుతున్నారా? ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవసరం అనుకుంటే మనల్ని ద్వేషిస్తారు, తిడతారు, కొడతారు, రకరకాల సనుగులు, అవసరమైతే మాట్లాడ కూడా చేస్తారు. వాళ్ళు చేయరండి. జ్ఞానం ప్రకటించే వాళ్ళని చంపిన సందర్భాలు లేవా? ప్రేమన దేవుని బిడ్డలారా, మనమేమో స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తున్నాం. బైబిల్లో ఉందిగా, సర్వలోకానికి వెళ్ళమని చెప్పేసి అన్నాడుగా, సువార్తను ప్రకటన చెప్పేసి అన్నాడు కదా. ప్రకటిద్దాం, ఆయనే చూసుకుంటాడు. ఏదైనా ఉంటే
మరి ఆయనే కదా చెప్తున్నది, మరి ఈ మాటకి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు? శత్రువు వస్తున్నప్పుడు, సాతాను వస్తున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే కుదురుతుందా? చెప్పిండు, జాగ్రత్తలు కూడా చెప్పిండు. జాగ్రత్తలు కూడా పాటించాలి కదా. జాగ్రత్తలు పాటించకుండా తొందరపడి మనం చెప్పొద్దు. వాడు ఏ కోణంలో అడుగుతున్నాడు, ఏ వర్షంలో వస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నాడా, మనల్ని బుక్ చేయడానికి అడుగుతున్నాడా, నిజంగా జ్ఞానాన్ని పరిశీలించడం కొరకు వాడు అడుగుతున్నాడా? ఇదంతా కూడా సైకలాజికల్గా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా మనము ఏది పడితే అది చెప్పకూడదు. నన్ను కూడా చాలామంది ఇరుక్కున పడేయాలని, ఇబ్బందుల్లో పెట్టాలని రకరకాలుగా అడుగుతూ ఉంటారు నన్ను. నేను ఆలోచిస్తా, అసలు ఏ కోణంలో అడుగుతున్నారు? నన్ను బుక్ చేయడానికి అడుగుతున్నారా, లేకపోతే తప్పులు పట్టడానికి కొరకు అడుగుతున్నారా? అన్ని గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ అవుతా. నేను తొందరపడి చెప్పను ఎవరికి కూడా. సత్యాన్ని వేసి అడుగుతున్నాడా, జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి అడుగుతున్నాడు? అసలు ఏంటి తనకున్న ఆశ, ఆసక్తి ఏంటిది? అన్ని కోణములు ఆలోచించిన తర్వాతనే, ఆసక్తి పరులైతేనే ఓపెన్ చేస్తా. తొందరపడి నేను ఎక్కడ కూడా ఎవరైనా క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పని తెలుసా అండి? రిజర్వ్లో పెడతాం మ్యాటర్ ఎప్పుడు కూడా. అది యుక్తి అంటారు. యేసు కూడా ఎప్పుడు అడగగానే సమాధానం చెప్పలేదు. చెప్పిండా? అస్సలు చెప్పలే. శాస్త్రులు, పరిచయులు కూడా ప్రశ్న వేసి ఏం చెప్తాడో తప్పులు పట్టుకుందామని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి. మీ ముత్యములను, మీ ముత్యములు అంటే మనం ఏదో సంపాదించుకున్న ఆ ముత్యాల గురించి కాదు, మీరు సంపాదించుకున్న జ్ఞానం అనే ముత్యములు, మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దు. అంతే. ఇన్ కేస్ వేసావనుకో అవి తొక్కుతాయి, నీ మీద పడతాయి, నిన్ను చీల్చివేసి నిన్ను చంపేస్తాయి. కాబట్టి విల్లింగ్లో ఉన్నారా, వినడానికి లేరా అనేది కూడా నువ్వు ఆలోచించాలి. మనం ఆలోచించాలి. ఆలోచించకుండా మనం చెప్పినామనుకో చెవిటోడు ముందు శంకు ఊదినట్టే లెక్క. ఒక లెక్క ఉంది దేవుడి జ్ఞానం అందించడానికి కూడా. దేవుడి జ్ఞానం అందించడానికి కూడా ఒక లెక్క ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ లెక్క ఏందో అర్థం కాకుండా అమ్మ టైం దొరికిందిలే, బస్సులో వీడు పక్కమటే ఉన్నదిలే, ట్రైన్లో పక్కమటే ఉన్నదిలే, హాస్పిటల్ పక్కమటే ఉందిలే, ఈ రోడ్డు మీద దొరికిందిలే అని మనము ఏకొద్దు. జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయాలి. ఎవరికి పడితే వాడికి వాక్యం కూడా చెప్పకూడదు. దొరికిండిలే అమ్మ వీళ్ళ సంగతిగా చూసుకుందామని కూడా ఎంటపడకూడదు. రివర్స్ అయిపోతాయి కొన్ని కేసులు. పాముల వలె వివేకవంతులుగా ఉండాలి, పావురాల వలె నిష్కపటులుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక లేఖనం చూసుకుందాం ఈ సమయంలో. సామెతల గ్రంథము 8వ అధ్యాయం అందరు తీయాలండి. 11వ వచనం నేను చదువుతున్నా చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఏమనుకుంటున్నారు మీరు? 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానం లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు అసలు దానితో సాటి కావు. సాటి అంటావేంటి నువ్వు? ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆలోచించండి. జ్ఞానము, దేవుని జ్ఞానము ముత్యముల కన్నా, బంగారము కన్నా, ఈ లోకములో ఉన్న వజ్రముల కన్నా, వైడూర్యాల కన్నా, రత్నముల కన్నా, రాసుల కన్నా, పగడముల కన్నా, వెండి కన్నా
లోకపు దృష్టిలో ఇవన్నీ కూడా గొప్పవి, శ్రేష్టమైనవి. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. కాబట్టి మీ ముత్యములను పందుల ఎదుట మీరు సంపాదించిన జ్ఞానముగా పిలువబడుతున్న ముత్యాలు చాలా శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. శ్రేష్టమైనది జ్ఞానం, శ్రేష్టమైన బంగారం అని అంటాం. యేసుబాబుకు తెలుసు శ్రేష్టమైన బంగారం అంటే ఏందో. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకంలో శ్రేష్టమైనవి కొన్ని ఉంటాయి. మనుషుల దృష్టిలో అవి శ్రేష్టమైనవి కావచ్చు, కానీ జ్ఞానం ముందు జీరో. అవన్నీ కూడా జ్ఞానాన్ని ఒక దగ్గర ఒక త్రాసులో పెట్టి వీటన్నిటిని కూడా దాంట్లో పెడితే అసలు లెక్క చేయదు జ్ఞానం. అర్థం చేసుకోండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువ గల సొత్తులేవియో దానితో సాటి కావు. విలువ గల సొత్తులేవియో దానితో సాటి కావు. కాబట్టి ఆ జ్ఞానం ముందు దాని గురించి మాట్లాడతావేంటిది? వాడి యొక్క ఐశ్వర్యాన్ని గురించి, గొప్పతనం గురించి మాట్లాడతావేంటిది? నువ్వు ఎంత మాట్లాడినా, నీ దృష్టిలో ఎంత గొప్పదిగా నువ్వు భావించినా జ్ఞానం ముందు వేస్ట్. ఆ జ్ఞానమే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు. ఇంత శ్రేష్టమైన, ఇంత ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్న ఈ దేవుడి జ్ఞానాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాడికి, రౌడీ స్టేటర్స్కి, దొంగలకి, లుచ్చాలకి, మన భాగంలో చెప్పాలంటే దరిద్రులకి, హేతువాదులకి, నాస్తికులకి, ఎవరికి పడితే వాడు చెప్పొచ్చా? ప్రేమన దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు, నేను తీవ్రవాదికి వాక్యం అందించాను, పాపులకి వాక్యం అందించాను, వానికి అందించాను, వీనికి అందిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అందించమన్నాడా యేసు? ఏం చెప్పాడు? ఏం చెప్పిండండి మత్తయి సువార్త? ఏం చెప్పిండండి మత్తయి సువార్తలో? మీరు 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకాకండి, మీ ముత్యములను పందుల ఎదుట ఎయ్యొద్దు అని చెప్పేసి అన్నాడండి. సువార్త ప్రకటించే క్రమంలో పాటించేటువంటి పద్ధతులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పద్ధతులు పాటిస్తున్నారండి సేవకులు? దొరికినలే ట్రాక్స్, ఉన్నయిలే న్యూ టెస్టిమెంట్స్, ఉన్నయిలే పెద్ద బైబిల్స్, ఉన్నయిలే దేవుడి జ్ఞానం అని సంఖకి బ్యాగు తగిలించుకొని బజార్లోకి వెళ్ళి, నడి బజార్లో నిలబడి, సెంటర్లో నిలబడి మైక్ ద్వారా పత్రికలని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, అనేక మందికి బోధిస్తూ, అనేక మందిని కన్వర్ట్ చేయాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. రిజల్ట్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నామా, చూడలేదా? ఏంటి రిజల్ట్? ఏం చేస్తున్నారు వారు? వాళ్ళ ముందు వేస్తుంటే వాటిని తొక్కి మీద పడి చీల్చి వేస్తున్నారు. ఎన్ని గొడవలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎంతమంది పోలీస్ స్టేషన్లో, ఎంతమంది విషయంలో కేసు ఫైల్స్ అవుతున్నాయి, కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారు, మర్డర్లు అవుతున్నారు. వీరు చేపట్టే కదండి దేవుడు నామము దూషింపబడేది. పట్టలేదా అండి? ఛాన్స్ దొరికిందని ఇష్టానుసారంగా దేవుడి జ్ఞానం అందించొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు టైం దొరికిందని వేరే విశ్వాసానికి సంబంధించిన వారికి వాక్యం బోధిస్తే ఎలా వాడు యాక్సెప్ట్ చేస్తాడు? మేమేమైనా మీ ఇళ్ళలోకి వస్తున్నామా? మీరు మా ఇంట్లోకి రావడానికి మీకు ఎవడిచ్చాడు పర్మిషన్ అంటున్నారు వారు. కారణం ఇదే. ఎప్పుడో చెప్పాడు యేసుక్రీస్తుల వారు. అవును, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఓకే, ఆ తర్వాత ప్రకటించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నాడు.
తీసుకోకుండా ఎలా ప్రకటిస్తున్నావు నువ్వు? యుద్ధ రంగమందు సైనికులు యుద్ధంలో దిగినప్పుడు పాటించవలసినటువంటి పద్ధతులు చెప్తుంది గవర్నమెంట్. యుద్ధం జరుగుతుంది, జాగ్రత్తలు పాటించాలి, పలాని ప్లేస్లో ఉండాలి, మీకు నచ్చిన ప్లేస్లో మీరుంటే మీరే చనిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పరా అండి? చెబుతారు. యుద్ధానికి బొమ్మన్నది వారే, జాగ్రత్తల గురించి కూడా చెప్పేది కూడా వారే. రెండింటిని కూడా మనం వేరు చేయాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఛాన్స్ దొరికింది లే, చెప్పుదాము లే అని చెప్పకూడదు ఎవరికి పడితే వారికి. బంతి మన చేతిలో ఉందని గట్టి కొట్టిన అనుకోండి గోడ మీద, అదే స్పీడ్లో తిరిగి రిటర్న్ అయిపోయింది తెలుసా? యుక్తిగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా మూవ్ కావాలి, జాగ్రత్తగా దేవుడి జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనములను బట్టి మనకేం అర్థమైంది, దేన్ని పరిశీలించాము అని మనం ఆలోచిస్తే పరిశుద్ధమైన ముత్యములు ఏమిటి అన్న సంగతిని మనము పరిశీలించాము. పరిశుద్ధమైన ముత్యములు ఏంటిని గ్రహించాం మనము? దేవుని యొక్క జ్ఞానం అని చెప్పేసి మనం గ్రహించాం. అర్థమవుతుందండి? దేవుడి యొక్క జ్ఞానమే పరిశుద్ధమైన ముత్యములు. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. రైట్. ఒకవేళ వేస్తే ఏ మధ్యం చెప్పేసి అన్నాడు? కాళ్ళతో తొక్కి అవి మిమ్మల్ని చీల్చి వేస్తుంది, మిమ్మల్ని చంపేది చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మనము కుక్కలెవరు, పందులెవరు, యేసు మాటల్లో ఉన్న రెండవ పార్ట్ మనం తెలుసుకుందాం. పరిశుద్ధమైన ముత్యములు అంటే ఏందో గ్రహించాము. ఆ మాటలలో ఉన్న పార్ట్ 2, కుక్కలుగా పిలువబడుతున్నవారు, పందులుగా చెప్పబడుతున్నవారు ఎవరిని ఉద్దేశించి యేసు చెప్పాడు, ఎవరై ఉన్నారు, ఎవరికి సాదృశ్యంగా చెప్పబడ్డది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఒక 2 లేఖనాలు చూసుకొని మనము ముగించుకుందాం. ఓకేనా? రైట్. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9. బుద్ధిహీనుడు, అందరు తీయాలండి, తీసే కానే ఉన్నారు మీరు, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోవాలి. సామెతలు 23:9. బుద్ధిహీనుడు వినగా, అదేంటి బుద్ధిహీనుడు? వాడు బుద్ధిహీనుడు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు. నిన్ను రెచ్చగొడుతున్నాడు, మనం రెచ్చగొడుతున్నాడు. మనం ఏదో చెప్పితే వాడు వినాలని వింటున్నట్టుగా నటిస్తాడు. అర్థం చేసుకోండి. వాడు వింటున్నట్టుగా ఉంటున్నాడని మనము లోపలికి వెళ్ళొద్దు. వింటున్నట్లే, ఇంట్రెస్ట్ పెట్టిందిలే, టైం దొరికిందిలే, ఇంజెక్ట్ చేద్దాంలే అని వినియోగించుకోవడానికి చాలామంది ట్రై చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, బుద్ధిహీనుడు. వాడు బుద్ధిమంతుడు కాదు, వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు వినగా, అసలు నువ్వు మాట్లాడొద్దు, దేని గురించి కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే నీకు అర్థమైపోయిందిగా వాడు బుద్ధిమంతుడో బుద్ధిహీనుడో అర్థమైపోయిందిగా ఇప్పటికే నీకు. మనకు అర్థమైపోతుంది కొన్ని విషయాలలో. ఒక్కొక్కడు క్యారెక్టర్ ఏంటి, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీరి ఇన్నర్ బాడీ ఏంటి, వీళ్ళ లోపల ఇంకొక మనుషుడు, బయట ఒక మనుషుడు అని అన్ని గ్రహించాలి. మనము సైకలాజికల్గా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రతి మనిషిని మనము నమ్మొద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు యేసు, మీరు మనుషులను గురించి జాగ్రత్త, మనుషులు చాలా డేంజర్ అంటాడు. జంతువుల గురించి, పాముల గురించి అనలే, మనుషుల గురించి జాగ్రత్త. ఎందుకంటే ఒక మనిషిలో 2 మనుషులు ఉంటారు. లోపట ఒక మనిషి ఉంటాడు, బయట ఒక మనిషి ఉంటాడు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, క్యాచ్ చేయాలి. ఒక మనిషితో 2-3 నెలలు సహవాసం చేస్తే ఆ మనిషి ఏంటో మనం చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా అండి? ఒక 3-4 నెలలు సహవాసం చేయాలి. చేసినప్పుడు అసలు ఏంటి, ఇన్నర్ పర్సన్ ఏంటి, అన్నీ కూడా అర్థమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, బుద్ధిహీనుడు వినగా, అది దేవుడి జ్ఞానమే కావచ్చు, మంచి విషయాలు ఏదైనా సరే వినగా అసలు నువ్వు మాట్లాడొద్దు. బుద్ధిహీనుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వెరీ గుడ్, కుక్కలకి పందులకి సాదృశ్యంగా ఉన్నారు. దుర్మార్గులు, దుష్టులు, పాపులు వీళ్ళందరూ కూడా కుక్కలకి పందులకి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి వాడు వినగా, అలాంటి మనుషులు ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన జ్ఞానం నువ్వు మాట్లాడొద్దు. మనల్ని హేళన చేసే టీము మన పక్కముటున్న, మన బజార్లో ఉన్న, దేవుడంటే వారికి ఇష్టం లేనప్పుడు వారి దగ్గర మనం నోరు మూసుకొని ఉండటం బెటరు. ఎత్తొద్దు. అర్థమవుతుందండి? దేవుడు అంటాడు, నిన్ను బట్టియే కదా నా కుమారుడా కుమార్తె, నిన్ను బట్టియే కదా అసలు ఒరిజినల్ నా నామము అన్య జనాంగాల మధ్య దూషింపబడుతుంది. నేను చెప్పాను కదా, జాగ్రత్తలు చెప్పాను కదా, నువ్వు ఎందుకు వినలేదు, ఎందుకు పాటించలేదు? పాటించకపోవడాన్ని బట్టి స్పీడ్ బ్రేకర్ లేవని చెప్పేసి నువ్వు వెళ్ళటాన్ని బట్టే కదా వాడు నన్ను తిట్టేది. నేను బ్లేమ్ అయిపోయాను కదా, వాని ముందు నన్ను జీరో చేసి పెట్టాను కదా. ఆలోచించు అని అంటున్నాడు ప్రియులారా. ఇది ప్రపంచ క్రైస్తవ్యం అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ జీ జాన్సన్, నాట్ ఓన్లీ యూ, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉందని, దేవుడు మాటలు బాగా తెలుసని, కొంచెం కొంచెం తెలుసని ఎవరికి పడితే వాడికి చెప్పొద్దు. చెప్పాలి. ఎవరికి ఆసక్తి ఉందా లేదా, సత్యాన్వేష కాదా, నిజంగా జిజ్ఞాస ఉందా లేదా, ఏ కోణంలో ఉన్నాడని కూడా పరిశీలించాలి. నీకు రిజల్ట్ ఓకే, దైవికంగా ఉన్నారు, తెలుసుకోవటానికే గ్రహించడానికే ఉన్నారని నువ్వు గ్రహించిన తర్వాత నువ్వు లోతుకెళ్ళి చెప్పు. అప్పుడు దేవుడు కనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. ఇవన్నీ కూడా ఆలోచించకుండా దొరికిందిలే ఛాన్సులే, వేసేద్దాంలే అని అనుకుంటే మనం పోతాం. దేవుని మాటలు వాని ముందు వేస్తే ఏం చేస్తారు? వాళ్ళు కాళ్ళతో తొక్కుతారు, మన మీద పడతారు, మనల్ని చీల్చేస్తారు. మొదటికే మోక్షం వచ్చేస్తుంది. ఎంతమంది ఆలోచిస్తున్నారండి? చాలామంది ట్రాక్స్ బైబిల్ పట్టుకొని వీధి వీధి సువార్త అంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎప్పుడైనా ఎలాగో చూసారా మీరు? వెళ్ళాలి. మా అయ్యగారు బోరేంటి అసలు ఏంటిది అని మీరు అనుకుంటారు. నాకు ఈ లేఖనాలు కూడా తెలుసు కదా. తొందరపడను నేను. తొందరపడి ఒక కోయిలా ముందే కూర్చుంది అనుకోండి, ఏమైపోయింది? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. జాగ్రత్తగా నాడి పట్టుకొని ఫాలో కావాలి. కీలెరిగి వాత పెట్టాలి. అర్థమవుతుందా? కీలెరిగి వాత పెట్టడం అంటే ఏం తెలుసా? అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అనుకుని లోకంలో ఒక సామెత ఉంది. ఏంటది? గుణమెరిగి తిరుగురా గువ్వల సన్న. గుణాన్ని బట్టి, మనసులను బట్టి ఫాలో కావాలి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేను బోధిస్తుంటే అసలు మా అయ్యగారికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నా టైటిల్ పడగానే పరిశీలన చేసేవాళ్ళు ఉంటారు. ఇది మా అయ్యగారి జ్ఞానమా, బయట వాళ్ళ జ్ఞానమా? ఎంత ఫూలిష్ పర్సన్స్ అంటే ప్రియులారా, అర్థం చేసుకోండి. మన ఇంట్లో ఉన్న మన తండ్రి మంచి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాడు. మన కడుపు మారుతుండా, మన కడుపు నింపుతుండా అనేది ఆలోచించాలి. డబ్బులుంటే హోటల్లో కొనుక్కొని తీసుకొచ్చి పెడతాడు, వంట చేసి పెడతాడు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. నీ కడుపు నింపుతుండా, నీ తండ్రి నింపటం లేదా అనేది ఆలోచించాలి. సినిమాలో కూడా ఒక టైటిల్ రాగానే చూస్తారు, ఇది వాళ్ళు ఏమంటారు, సెన్సార్ వాళ్ళు. అట్లా మన వాళ్ళు చాలామంది చూసే వాళ్ళు ఉంటారు. దాంతో నీకేం పని? నీ తండ్రి మంచి ఆహారం నీకు పెడతాడా, పెట్టటం లేదా? జీవాహారం ఎత్తండా, ఇయట్లేదా? ఆలోచించు. నాకు శాత కాకపోతే కదా ఎక్కడికో పోయేది, ఎవరినో అడుక్కో చూసుకొచ్చి పెట్టేది. అంతకు శాత కానప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, హోటల్కి పోతే బిర్యానీ కొనుక్కొచ్చి పెట్టి పెడతా. కడుపు నిండేది ఆలోచించాలి తప్ప
అనవసరమైనటువంటి థాట్స్ బ్రెయిన్లోకి రాకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుడి మనసు, దేవుడి జ్ఞానం ఏంటో ఆలోచించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమంటుండండి? బుద్ధిహీనుడు వినగా, అసలు నువ్వు మాట్లాడొద్దు, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరిస్తాడు. పోవయ్యా, ఎలవయ్యా, మనకొక ధర్మం ఉంది, మనకొక విధానం ఉంది, ఏదేదో చెబుతున్నావు నువ్వు, ఏదేదో బోధిస్తున్నావు, అవసరమా? నీలాంటి వారు చేయబట్టి మనం నాశనం అయిపోతున్నాము అనేవారు లేదా అండి? ఎంతమంది కేసులు పెడుతున్నారు, ఎంతమంది నాశనం చేస్తున్నారు ప్రియులారా. 5 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో BTH అండ్ MTH చేశా. ఏమండి? బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అండ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, బైబిల్ కరెస్పాండింగ్ కోర్సులు చేసి ఆ జ్ఞానాన్ని సేకరించా నేను. అర్థమవుతుందా? ఇప్పుడు బోధించే వాళ్ళందరూ కూడా నాకంటే సబ్ జూనియర్లు అందరు పిల్లలు వీళ్ళంతా నా ముందు. నేను బోధించినటువంటి బోధలు బోధించేవారు ఉన్నారు ఇప్పటికీ. ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడి జ్ఞానం మనం బోధిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు మీద పోతున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో పోతున్నప్పుడు, చీకట్లో పోతున్నప్పుడు జాగ్రత్త సుమి అంటారు పెద్దలు. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? బుద్ధిహీనుడు వినగా నువ్వు మాట్లాడొద్దు, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును ఖచ్చితంగా తృణీకరిస్తాడు. నువ్వు ఆగమైపోతావు, నిన్ను బట్టి నేను ఆగమైపోతా, నా కొడుకు ఆగమైపోతాడు. మాకు ఈ పరిస్థితి రప్పించడానికి కారకులు ఎవరు? మనమే కదా, నువ్వే కదా. లౌక్యంగా ఆలోచించకపోవటాన్ని బట్టి, వివేకంగా ఆలోచించకపోవటాన్ని బట్టేగా నేను దెబ్బైపోతున్న ప్రజల మధ్యలో. కాబట్టి ప్రియులారా, కుక్కలు, పందులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే హేతువాదులకి, దుర్మార్గులకి, దుష్టులకి, నాస్తికులకి, దేవుణ్ణి పక్కకు పెట్టేటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. రైట్, మరొక లేఖనం మనం చూసుకుందాం చివరిగా. 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం 7 నుంచి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి. అపహాసకులకు బుద్ధి చెప్పాలని మనం అనుకుంటున్నాం కదా. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు, చూసారండి, మనకే రివర్స్ అయిపోయిందట. అది వాణ్ణి బాగుపరచాలి, వానికి వాక్యం చెప్పాలి, వాణ్ణి రక్షించాలి అని ప్రయాసపడతా ఉంటాం మనం. ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానం కలిగిద్ది. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. అందుకొరకే పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. ఒకవేళ మీరు వేసారనుకోండి, వారు వాటిని తొక్కి నీ మీద పడి నిన్ను సీల్చివేసి చంపేస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను గారు. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. 7 కానం చదువుతున్నా చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దించకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా. ఇది ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. ఎవడైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి చెప్తే రిజల్ట్ ఏందో చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఇది కావాలిగా మనకి కావాల్సింది. అది అపహాసకుడైతే మనల్ని పక్కకు పెట్టేస్తాడు, అవసరమైనప్పుడు మర్డర్ చేస్తాడు. అదే జ్ఞానం గలవాడైతే జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చెయ్యగా వాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చెయ్యగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి నందును. ఇదండి
బుద్ధిహీనుడికి వాక్యం చెప్తే రిజల్ట్ ఏంటి? దుర్మార్గుడికి వాక్యం చెప్తే రిజల్ట్ ఏంటిది? జ్ఞానవంతుడికి వాక్యం చెప్తే రిజల్ట్ ఏంటిది? అద్భుతమైన రీతిలో దేవుడు చెప్తున్నాడు. ప్రేమన దేవుడు బిడ్డ, ఆలోచించండి నా బిడ్డలారని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించి దేవుడి జ్ఞానాన్ని ప్రదర్శించాలి తప్ప, ఆలోచించి సువార్తను మనం ప్రకటించాలి తప్ప, అనాలోచితంగా ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా దేవుడి కొరకు నేను సేవ చేస్తున్నాను, దేవుడి పని చేస్తున్నాను, దేవుడి మాటలు అందిస్తున్నాను, నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం అనుకోండి, మనకి రివర్స్ అయిపోయింది, ఏకు మేకైపోయింది. అర్థమైందండి? కొన్ని సందర్భాల్లో రివర్స్ అయిపోతాయి కేసులు. రివర్స్ కాకూడదు. మనం రివర్స్ అయితే అయిపోతాం, కానీ మనల్ని బట్టి దేవుడి నామము దూషింపబడుతుంది. దేవుని బ్లేమ్ చేసిన వాళ్ళం అవుతాం. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును ఏం చేస్తున్నామంటే అన్య జనాంగముల మధ్య ఏం చేస్తున్నామండి? తక్కువ చేసేస్తున్నాం. అర్థమవుతుందా? దేవుడి జ్ఞానము శ్రేష్టమైనది, ఉన్నతమైనటువంటిది, చాలా గొప్పది. ఈ గొప్పదైనటువంటి ఈ జ్ఞానాన్ని వాడి దగ్గరికి తీసుకుపోవటాన్ని బట్టి, వాడు వినకపోవటాన్ని బట్టి వాడి దృష్టిలో అది తక్కువ అయిపోతుంది. ఆ జ్ఞానం ముందు వాడు గొప్పగా ఫీల్ అయిపోతాడు. నేను గ్రేట్ అని వాడు ఫీల్ అవుతాడు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆటోమేటిక్గా జ్ఞానాన్ని తక్కువ చేస్తాను. ఆ దుర్మార్గుడి దగ్గర వాడిని మనం హైలైట్ చేస్తాం. ఎవరు బ్లేమ్ అయిపోతారు ఇక్కడ? దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, జ్ఞానంతో ఆలోచించాలి. కాబట్టి కుక్కలుగా పందులుగా పిలువబడుతున్నటువంటి వీరు ఎవరై ఉన్నారు అని పార్ట్ 2 మనం తెలుసుకుంటే, దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఎవరైతే ప్రవర్తిస్తారో, దేవుడు ఉన్నాడని చెప్పిన ఎవరైతే నమ్మకుంటుంటారో, నాస్తికులు, హేతువాదులు, దుర్మార్గులు, పాపులు, వీళ్ళందరూ కూడా కుక్కలతో పందులతో పోల్చబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధమైనది పందుల ముందు వేయకండి. మీ దగ్గర ఉన్న మీ ముత్యములు అంటే జ్ఞానమును పందుల దగ్గర మీరు వేయకండి. నేను చెప్పినా మీరు వేసారనుకోండి, గో హెడ్, నడుతుందిలే అని పోయి వేసారనుకోండి, ఆ కుక్కలు పందులు ఏం చేస్తాయి తెలుసా? ఆ జ్ఞానాన్ని ఫస్ట్ తొక్కుతాయి, చెడిపేస్తాయి, నీ మీద పడతాయి, నిన్ను చీల్చేస్తాయి, లాస్ట్కి ఈ లోకంలో నీ ఉనికి లేకుండా చేసి పడేస్తాయి. కాబట్టి నా శిష్యులారా, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మొదటి శతాబ్దములనే ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ యేసు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి యేసు నేర్పుకున్న యుక్తిలో దేవుడు పని జరిగించాలి, దేవుడి జ్ఞానాన్ని బోధించాలి, దేవుని వాక్యాన్ని సర్వలోకానికి అందించాలి. అంతేగాని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఎందుకు నేను ఖాళీగా ఉండాలి, నేను వెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి దెబ్బలు తిని నష్టపోయి ప్రియులారా రిటర్న్ అయిపోయి వస్తారు. వచ్చి ఈ క్రైస్తవ్యం, ఈ దేవుడు నా దొద్దురా నాయన అని చెప్పేసి కూర్చోండి. లేఖనాల మీద పట్టు లేకపోవడం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం, యుక్తిగా ప్రవర్తించాలి. అపోస్తలుడైన పౌలు గారు దేవుడి పనిని యుక్తిగా ప్రవర్తించాడు, పని యుక్తిగా చేశాడు, చనిపోయేంత వరకు దేవుడి కార్యక్రమాలు చేశాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిండు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిండు ప్రియులారా. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను షార్ట్ టెంపర్. అర్థమవుతుందా? ఏ రోజు రాజును పట్టుకుని ఏమన్నాడు తెలుసా? నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు అన్నాడు, బోధ చేసాడు. ఏ రోజు రాజును పట్టుకొని నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు అని ఒకసారి రాజును పట్టుకొని ఒక సేవకుడు ఎంతకాలం సేవ చేశాడు? శిరస్సేదనం చేయబడ్డాడు. అంతే, చాలా కాలం సేవ చేయవలసిన వాడు స్పీడ్ బ్రేకర్ లేక ముందుకు పోయి సేవ చేయడాన్ని బట్టి లేపేయబడ్డాడు. అదే పౌలు గారు ఎంతకాలం చేశాడు? అదే పని టెక్నిక్ అమ్మడి చేశాడు. ముసలోడు అయ్యేంతవరకు దేవుడు పని చేశాడు.
యేసు అలాగే చేశాడు ప్రియులారా. యుక్తితో దేవుడు పని చేయాలి. ఎక్కడ సైలెంట్ కావాలి అక్కడ సైలెంట్ కావాలి. ఎవరు ఆసక్తి పరులు అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసుకుంటా దేవుడి జ్ఞానాన్ని ఇంజెక్ట్ చేయాలి. అడిగిండ్రులే, ఒక ప్రశ్న అడిగిండ్రులే, చెప్పకపోతే ఇజ్జతికే సవాలు అని కొంతమంది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. తప్పది, తొందరపడదు, ఓపికతో నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. తర్వాత చెప్పు, నిమ్మలంగా చెప్పు. ఆ సేవ చాలా కాలం వెళ్తుంది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన ముత్యములంటే ఏమిటో గ్రంథాన్ని బట్టి మనము తెలుసుకున్నటువంటి మనం తెలుసుకున్న దాని ప్రకారంగా సువార్తని ప్రకటిద్దాం. పందులు ఎవరు, కుక్కలు ఎవరు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తూ దేవుడి జ్ఞానాన్ని అందించి నశించిపోతున్నటువంటి మన వారిని, దేవుని బిడ్డలందరినీ కూడా జ్ఞానముతో రక్షిద్దాం. ఓపికతో ఎన్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.